చేసిన పనేంటి? స్వతంత్రోద్యమం బలోపేతం అవుతున్నప్పుడు ఇక్కడ జెండాలు ఎగరేయడము, అక్కడ స్వతంత్రోద్యమం జరగాలని కోరుకోవడము, అలాంటి పనులు చేసి అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ నుంచి. మాడపాటి హనుమంతరావు నుంచి వీళ్ళందరూ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ నిజానికి ప్రజల పక్కన నిలబడ్డారా? అది ప్రశ్న. ఇక్కడ మనం వద్దాం, మళ్ళీ దీంట్లోకి వద్దాం. ఈ ప్రజా పోరాటం ఏమన్నా వీళ్ళు చెప్పే దాంట్లో దుర్మార్గమైన విషయం ఏంటంటే, కమ్యూనిస్టులు రజాకారులు కలిపి ప్రజల మీద దాడి చేస్తుంటే పటేలు సైన్యాలు వచ్చి విమోచన చేయాలి, అది వాళ్ళు చెప్పేది. కొంచెం కాస్త సిగ్గుబిళ్ళు ఉన్నవాళ్ళేమో అదేం కాదులే కానీ అని అంటున్నారు సన్నాయి నొక్కుల్లో. వాళ్ళల్లో కొంచెం తీవ్రంగా మాట్లాడగలిగిన వాళ్ళు, అంటే అబద్ధాన్ని విరపు లేకుండా మాట్లాడగలిగిన వాళ్ళేమో ఈ మాట అంటున్నారు. సో ఇక్కడ ప్రశ్న వస్తుంది, కమ్యూనిస్టులు నిజంగానే ప్రజల మీద దాడులకు తెగబడితే రజాకారులను తరిమి కొట్టారు కదా, మొత్తం తెలంగాణ అది కమ్యూనిస్టులు రాసిందా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు రాసిందా, లేకపోతే నిజాం వాళ్ళు రాసిందా, లేకపోతే ఇంగ్లీషు చరిత్రకారులు వచ్చి రాసిందా? చాలా పుస్తకాలు ఉన్నాయి తెలంగాణ పోరాటం. ఇక్కడికి సంబంధం లేని వాళ్ళు వచ్చి రీసెర్చ్ చేశారు. ఏ పుస్తకంలోనైనా ఎక్కడైనా కమ్యూనిస్టులకి వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడింది కానీ, వాళ్ళని మాకు రావద్దని చెప్పిన ఘటన కానీ ఎక్కడన్నా ఉందా మొత్తం తెలంగాణలో? ఆ వాళ్ళ సంగతి వదిలేయండి, ఇవాళకి కూడా లేదు. ఏంటంటే ఆ జ్ఞాపకాలు అంత తొందరగా చెదిరిపోవు. తెలంగాణ మొత్తం కమ్యూనిస్టు కేడర్లుగా మారి మెరికల్లా తయారైన యోధుల రక్తంతో తడిసింది. ఆ రక్తం అంత తొందరగా ఆరిపోదు. కాబట్టి వక్రీకరణ చేయటం అంటే ఎంత భయంకరంగా చేస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. రజాకారుల్ని కమ్యూనిస్టులని ఒక ఘాటన కట్టి, అచ్చా రజాకారులు కమ్యూనిస్టులు మరి నిజంగానే ప్రజల మీద దాడులు చేస్తుంటే దేశభక్త ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది? రావచ్చు కదా, బరిలో దిగి పోరాడొచ్చు కదా, ప్రజల్ని కాపాడొచ్చు కదా, హిందూ ప్రజల్ని. ఎందుకు రాలే? ఆర్ఎస్ఎస్ రాలేదు, కాంగ్రెస్ రాలేదు. కాబట్టి ఆనాడు హిందూ జన సామాన్యాన్ని ముస్లిం పరిపాలకుల నుంచి కాపాడుతామని దానికి మతపరమైన రంగు పులివింది ఎవరన్నా ఉన్నారంటే ఆర్య సమాజ్, స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. కానీ రామానంద తీర్థతో సహా ఆర్ఎస్ఎస్ వాళ్ళ మొత్తాన్ని ప్రజల యొక్క సుడిగుండం ఎంత గొప్పగా ఉంటుందంటే, నువ్వు ఏ ఉద్దేశంతో రా, ఒక్కసారి సుడిగుండం మొదలైనాక అందులో నువ్వు తిరగటమే ఉంటుంది. రామానంద తీర్థతో సహా ఆర్య సమాజ్ కూడా ప్రజా పోరాటం అనే సుడిగుండంలో పడి వాళ్ళు తిరిగారు తప్ప మతతత్వ ఎజెండాని తీసుకురాలేకపోయారు. అది దీని విశిష్టత, ఈ పోరాటం యొక్క విశిష్టత. ఊడ్చుకుంటా పోయింది ఉప్పెన లెక్క. వరదొస్తే ఊడ్చుకుంటా పోతుంది చూడు, దాంట్లో ఒట్టుపోవటమే ఉంటుంది ఎవడైనా సరే. అట్లా ఉప్పెనలా వచ్చిన ప్రజా పోరాటం ఎందుకు వచ్చింది? ఇది నిజాముకి వ్యతిరేకంగా మాత్రమే వచ్చిందా? నిజాముకి వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు. ఆంధ్ర మహాసభ ఏర్పడిందే ఉర్దూ భాష మా నెత్తిని రుద్దొద్దని ఏర్పడింది. కానీ దానికంటే ఎక్కువగా మీరు మొత్తం ప్రజా సాహిత్యంలో చూస్తే ఎవర్రా అంటే ఈ నేను చెప్పిన లిస్ట్ ఉందే, వీళ్ళకి వ్యతిరేకంగా, వీళ్ళకి స్టార్టింగే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడైతే అణిచివేత విపరీతంగా ఉందో, ఎక్కడైతే మీరు నరసింహరావు గారి దాసి గుర్రం బళ్ళకి ఎదురుగా నిలబెట్టి పరిగెత్తించడం, కచ్చడాల ముందు పరిగెత్తించడం ఒక భాగం, కొత్త కోడలు వస్తే గడికి పంపమంటం ఒక భాగం. కానీ ఇళ్లల్లో ఆడపిల్లల్ని దాసీలుగా తమ బిడ్డలతో పాటు పెళ్లికి ఇచ్చి పంపించడం, వాళ్ళని ఆమె యొక్క భర్త ఎట్లంటే దొర అట్లంటే వాడుకోవడం అనేది మనం దాసి చిత్రంలో చూస్తాం. చింతపల్లి గడిలో తీసారు అది. కాబట్టి ఇటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ వ్యతిరేకంగా మీకు విష్ణూరు దేశ్ముఖ్ ఆ కాలంలో 40లో 2 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టాడు. ఈ 2 లక్షల బిల్డింగ్కి 3 రోజుల బాలింత నేను రాలేను అంటే ఆమె రొమ్ముల్ని పట్టకారు పెట్టి లాగాడు. కాబట్టి మామూలు విషయం కాదు ఇది. దీనికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడ్డారు. అందుకనే నైజాము సర్కారోని తిట్టినా గాని స్థానికంగా ఉండే ప్రజల్లో ఈ హిందూ భూస్వాములకి వ్యతిరేకంగా, జమీందారులు, దేశ్ముఖులు, దేశపాండేలు వీళ్ళకి వ్యతిరేకంగా ఉంది. పటేలు పట్వారీలు నీకు అండజేరారు, పోలీస్ పటేళ్లు, మాలీ పటేళ్లు, లేకపోతే రజాకారులు, నిజాం సైన్యం
నీకు అండజేరారని తిట్టారు తప్ప నువ్వే కారణం అని తిట్లా. వాళ్ళకి ప్రత్యక్షమైన ఈ దోపిడీలో కనపడద్దు ఎవరు? వీళ్ళు. ప్రజలకి నువ్వు ఏ మతం అనేది ఆ టైంలో కౌంటుకు రాదు. ఆ టైంలో గుర్తొచ్చేదేంటి? నా జీవితాన్ని ఇంత దుర్భరం చేసింది ఎవడో వాడి మీదే ఉంటుంది కసి, ప్రత్యక్షంగా కనపడే వాడి మీదే ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏదైతే వక్రీకరణలు చేస్తున్నారో అవి నిలబడకపోవడానికి కారణం ఏంటి అంటే ఈ లిస్టు. ఈ లిస్టును అయితే వాళ్ళు జరిపేయలేరుగా. ఎంత మొరిగినా కానీ మీడియా వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి బాగానే మొరుగుతున్నారు.